హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి. పక్కా కొలతలతో ఎలా చేసుకుందాము, చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ చికెన్ పచ్చడిని చేసుకుందాం. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం రండి. చికెన్ పచ్చడి కోసం నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ముక్క ఈ సైజు ఉంటే సరిపోతుంది. మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, మీడియం సైజు ముక్కలు తీసుకోండి. దీంట్లోనే మనం కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బాగా ఇలా కలిపి పెట్టుకోవాలి. ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి. ముందుగా ఒక బాండీ పెట్టుకొని ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకున్నామండి. ఈ చికెన్ అంతా వాటర్ పోయేలా ఫ్రై చేసుకోవాలి. నూనె ఏమి వేయట్లేదు, దీంట్లో వాటర్ పోయేలా ఫ్రై చేసుకున్నాం. ఇలా చేసుకోవటం వల్ల చికెన్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మామూలుగా బయట అయితేనేమో 3 నెలలు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు ఉంటుంది. చికెన్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఇలా చికెన్లో వాటర్ అంతా పోయేలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. నేను దీంట్లో ఏం ఆయిల్ వేయలేదు, మామూలుగానే ఫ్రై చేశాను. ఇందులో వాటర్ అంతా పోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకున్నాం. చికెన్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, చికెన్ పచ్చడికి మసాలా తయారు చేసుకుందాం. 3 యాలకులు, 3 లవంగాలు, 2 చెక్క. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. అలాగే 2 స్పూన్లు ధనియాలు. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే 2 స్పూన్లు తీసుకోండి. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను, దానికి 2 స్పూన్లు ధనియాలు. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు. మొత్తం బాగా లైట్గా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. నేను దీంట్లో ఏమి ఆయిల్ కూడా వేయలేదు, లైట్గా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ ఇవి మొత్తం ఫ్రై అయినాయి. ఇవి కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. అలాగే బాండి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందామండి. పల్లీల నూనె తీసుకుంటున్నాను నేను 100 ml. 1/2 కేజీ చికెన్ కదా, 1/2 కేజీకి 100 ml ఆయిల్ సరిపోతుంది. దీంట్లో మనం ఆయిల్ కొంచెం వేడైనాక దీంట్లో మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. అలాగే ఆయిల్ వేడైంది, ఇందులోనే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాం. ఇది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. స్లోగా సిమ్లోనే చేసుకోవాలి. ఆయిల్ చికెన్ బాగా గోల్డెన్ కలర్లో వచ్చేలా ఫ్రై అవ్వాలి. మనం ఇందాక కొంచెం హాఫ్ ఫ్రై చేసుకున్నాం కదా, మిగతా హాఫ్ దీంట్లో ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకునే విధానంలోనే చికెన్ నిల్వ ఉండేది తెలిసిపోతుంది. ఈ చికెన్ పచ్చడి ఒకసారి చేసి పెట్టుకుంటే 3 నెలల వరకు నిల్వ ఉంటుంది అనుకుంటాం కదండి. చికెన్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? అందులో చికెన్ పచ్చడి అంటే ప్రతిరోజు వేడి అన్నంలో కొంచెం చికెన్ పచ్చడి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు కదండి. 3 నెలలు ఎలా ఉంటుంది, మన దగ్గర ఎప్పుడూ అయిపోతుంది. చికెన్ ఇలా గోల్డెన్ కలర్లోకి రావాలి, ఇలా వస్తే సరిపోతుంది. బాగా చూసి ఫ్రై చేసుకోండి మీరు. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, మీడియంగా ఫ్రై చేసుకోవాలి. మరీ మెత్తగా ఫ్రై చేసినా సరిగా చికెన్ ఫ్రై అవ్వకపోయినా పచ్చడి పాడైపోయింది. ఈ ఫ్రై చేసే దాంట్లోనే చాలా జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. మనకి ఇది ఫ్రై అయిపోయింది. ఇలా అయిపోయినాక ఇంకా తీసుకున్నామండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. అలాగే ఈ ఆయిల్లో మనం 2 టేబుల్ స్పూన్ల అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ వేసుకున్నామండి. ఈ చికెన్ పచ్చడికి కంపల్సరీ ఫ్రెష్ అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ని తీసుకోండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. దీంట్లో పచ్చి వాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లో అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ ఫ్రై అయింది, మంచి స్మెల్ వస్తుంది. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మనం దీంట్లోనే ఫ్రై చేసి పెట్టుకున్నాం చికెన్ ముక్క వేసుకున్నాం. ఇవి మొత్తం బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో మనం ఇందాక మసాలా పొడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి మొత్తాన్ని దీంట్లో వేసుకున్నాం అండి. ఇది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అలాగే ఇందులో 1/2 కప్పు సాల్ట్. మనం ఇందాక చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా ఉప్పు పసుపుతో, దాన్ని మైనస్ చేసుకొని ఇది వేసుకోవాలి. 1/2 కప్పు సాల్ట్, 1/2 కప్పు కారం చూసుకొని వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకున్నా పర్లేదు. ఇది కొంచెం ఆయిల్ ఇట్లా ఫ్రై అవ్వాలి. ఈ చికెన్ పచ్చడి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. అలాగే ఈ చికెన్ పచ్చడి తీసుకునేటప్పుడు తడి తగలకుండా చూసుకోండి, అప్పుడే అది 3 నెలలు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి అయిపోయింది. ఇలా అన్నీ వేసినప్పుడు ఇలా మురుగు వస్తూ ఉంటుంది కదా, అప్పుడు ఇది అయిపోయింది. దీని గ్యాస్ ఆపుకుందండి. మీరు చికెన్ పచ్చడి బాగా కలర్ఫుల్గా కనిపించాలంటే మీరు ఫ్రెష్గా తీసిన మంచి కొత్త కారం వేసుకుంటే కలర్ బాగా వస్తుంది. అలాగే దీంట్లో మనం నిమ్మకాయ రసం పిండుకున్నాం. నేను ఈ పచ్చడిలోకి పెద్ద సైజు నిమ్మకాయలు 2 తీసుకున్నాను. ఈ సైజు నిమ్మకాయలు అయితే సరిపోతుంది. మీరు చిన్నవి తీసుకున్నట్టయితే 3 తీసుకోండి, పెద్దవి అయితే 2 సరిపోతుంది. ఈ చికెన్ పచ్చడి చల్లారిపోయింది. ఇందాక మనం 2 నిమ్మకాయలు చూపించుకున్నాం కదా, అది జ్యూస్ తీసి పెట్టుకున్నాను. ఈ జ్యూస్ దీంట్లో వేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారినాకే ఈ నిమ్మకాయ రసం వేసుకోవాలి. అలాగే పచ్చడిని గాజు సీసాలో నిల్వ చేసుకొని పెట్టుకోండి. 3 నెలల వరకు బయట పెట్టినా ఏం కాదు.
ఇంకా ఉండాలి అనుకుంటే మీరు ఎక్కువ పచ్చడి చేసి పెట్టుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలైనా సరే ఫ్రెష్గా ఉంటుంది. తీసేటప్పుడు ఖచ్చితంగా మర్చిపోవద్దు, తడి తగలకుండా చూసుకుంటే ఈ పచ్చడి 6 నెలల వరకు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది. అలాగే మరొక వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.